హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనందరూ తెలిసిన విషయమే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణించడం జరిగింది. మనందరం ప్రగాఢ సానుభూతి తెలపాల్సిన అవసరం అయితే ఉంది, ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. మనం ఈరోజు ఆయన కోసం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మనందరికీ తెలిసిన విషయమే, 2004 నుంచి 2014 వరకు ఆయన మరి ప్రధానమంత్రిగా సేవలు అందించిండు మనందరికీ. ఆయన చేసినటువంటి మొట్టమొదటి గొప్ప పని ఏదన్నా ఉందంటే అది మన తెలంగాణ. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమము ఏ స్థాయిలో జరిగిందో మనందరం చూసినాం. మరి 2014లో తెలంగాణ అనే కళ సహకారమైంది. మరి ఆయన హయాంలోనే, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మన తెలంగాణ రావడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఎంపీలు కానీ, మంత్రులు కానీ, మాజీ మంత్రులు కానీ కేసీఆర్తో సహా మన్మోహన్ సింగ్ గారితో పోయి తెలంగాణ కావాల్సిన అవసరం అయితే ఉంది, తెలంగాణ బిడ్డలు ఆగమైపోతురు అని చెప్పి ఆయనకు ఎన్నోసార్లు విన్నవించిర్రు. ఆయన మన బాధలు విన్న తర్వాత తెలంగాణ సహకారం కోసం ఆయన కూడా తన వంతు ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇది ఒక గొప్ప పని అయితే, ఇంకో గొప్ప పని ఉపాధి హామీ పథకం. మరి ఈ ఉపాధి హామీ పథకం మనందరికీ తెలిసిన విషయమే, ఎంతోమంది పేదలకు కూడు పెడుతున్నది. ఎందుకంటే ఎండాకాలం వస్తే ఏం పనులు ఉంటాయి, ఏం పనులు ఉండయి. గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా. ఆ విషయం చాలామందికి తెలియదు, మళ్ళీ నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇక మరి ఈ విషయం ఇట్లుంటే, ఈరోజు మీరు నా వీడియో చూస్తున్నారంటే దానికి కారణం కూడా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారే. ఎందుకంటే ఆ రోజుల్లోనే 2G సేవలు అప్పుడట్లో ఉంటుండే. మనందరికీ తెలిసిన విషయమే, సెల్ ఫోన్లు, కీప్యాడ్ ఫోన్లు ఉంటుండే. మరి ఆయన చొరవ తీసుకొని దాన్ని 3Gగా మార్చడం జరిగింది, దాన్ని 4Gగా మార్చడం జరిగింది. అంటే టెక్నాలజీ పరంగా మనల్ని ఎంత ముందుకు తీసుకుపోయిందో మనం ఒకసారి యాద్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా మన్మోహన్ సింగ్ గారి కోసం మనము మాట్లాడుకోవాల్సిన అంశం ఏముంది అంటే, మన తెలంగాణ నుంచి మన తెలంగాణ బిడ్డ ప్రధానమంత్రి అయ్యిండు. మనందరికీ తెలిసిన విషయమే, పివి నరసింహారావు గారు. మరి ఆయన హయాంలో ఈయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. వాళ్ళిద్దరూ ఆనాడు కమిట్మెంట్తో పనిచేసి మన దేశ భవిష్యత్తును ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఈరోజు మన దేశం ఆర్థికంగా ఇట్లున్నదంటే దానికి కారణం మరి గొప్ప నేతలు వాళ్ళిద్దరే. ఈరోజు రైతులందరూ సంతోషపడుతున్నారు రుణమాఫీ అయిందని చెప్పి. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దేశంలో ఉన్నటువంటి దాదాపు 3 కోట్ల మందికి సన్నకారు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఆ నిర్ణయమే రెండోసారి అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డది. అట్లాంటి సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధానమంత్రిగా ముందు వరుసలో ఉన్నారు మన్మోహన్ సింగ్ గారు. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయమే, 2013లో మన హైదరాబాద్లో బాంబు బ్లాస్ట్ జరగడం జరిగింది. అప్పుడు ఎంతోమంది మన హైదరాబాద్ ప్రజలు మరి గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకొని బతికిర్రు. అట్లాంటి సమయంలో ఒక ప్రధానమంత్రిగా మన హైదరాబాద్కు వచ్చి మన హైదరాబాద్ ప్రజలకు ధైర్యం ఇచ్చినటువంటి ఒక ధైర్యవంతుడు మన్మోహన్ సింగ్ గారు. మరి అంత గొప్ప మనసున్నటువంటి నేత. ఆయన మిస్ అయినందుకు హోల్ ఇండియానే ఫీల్ అవుతుంది. మనందరం ఆయనకు రుణపడాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో మంచి పనులు చేసిండు, పేదోళ్ళ కోసం ఎంతో కష్టపడ్డాడు, పేదోళ్లకు ఎన్నో పథకాలు తీసుకొచ్చిండు. మన్మోహన్ సింగ్ గారికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేతలు అందరూ సంతాపం తెలుపుతున్నారు. ప్రధాని మోడీ కూడా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ కుటుంబ సభ్యులకైతే ప్రగాఢ సానుభూతి అయితే తెలపడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి కోసం ముచ్చట. మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.